తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆమెతో హైదరాబాద్లో భేటీ అయ్యి భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడించారు. అరుణ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ షా నుంచి ఆమెకి లభించింది. దీనితో ఆమె కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరడానికి నిర్ణయించుకున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భాజపా నేతలు అరుణతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం నాటికి ఇవి ఒక కొలిక్కి వచ్చాయి. రాష్ట్రాల వారీగా లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి డీకే అరుణ భాజపాలో చేరుతున్నట్లు అమిత్ షా నేతలకి చెప్పారు. ఈ క్రమంలో అమిత్ షా, కేంద్ర మంత్రి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్ మాధవ్, మురళీధర్ రావుల సమక్షంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు డీకే అరుణ భాజపాలో చేరారు. వాస్తవంగా తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రమే వెలువడాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇది వాయిదా పడింది. కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అరుణ అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల అంశంలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని, లోక్సభ అభ్యర్థిత్వాల అంశంలోనూ తన అభిప్రాయాలను పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థుల అంశంలో తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్న భావనతో అరుణ ఉన్నారు. తాను కోరిన ఇద్దరికీ అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని పార్టీ నేతల ముందే స్పష్టం చేశారు. తాజాగా మహబూబ్ నగర్ నుంచి అరుణ పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోరగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తాను ఇప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని, ఎన్నికల ఖర్చుపై పార్టీ హామీ ఇస్తే ఆలోచిస్తానని అన్నట్లు సమాచారం. దీనిపై పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి లేదా అనిరుద్ రెడ్డి, సంజీవ్ ముద్రాజులలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరగా వంశీచందర్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూలు నుంచి సతీష్ మహదిగను బరిలో దింపాలని కోరగా మల్లు రవి వైపే పార్టీ మొగ్గు చూపింది. ఇటీవల జరిగిన పీసీసీ సమావేశంలో కూడా అరుణ సీనియర్లు పోటీకి దూరంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ రావడంతో ఆమె కమల తీర్థం పుచ్చుకున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.